శుభోదయం. ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దైవ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చింది కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసే నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు. అంత మాత్రం తిరిగి మళ్ళీ యెరూషలేము దేవాలయానికి వస్తున్నప్పుడు ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చారు. ప్రజలు ఆయన యుద్ధకు వచ్చి ఆయన బోధ వినుచుండరి. బోధ విన్న వారిలో అనేకులు స్వస్థతలు పొందుకున్నారు, ఆరోగ్యాలు పొందుకున్నారు, సమాధాన ఆశీర్వాదాలు పొందుకున్న వర్ధులైనారు. దేవుడు వారిని ప్రేమించి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించినట్లుగా చూడగలం. కాబట్టి ప్రియ సహోదరుడా, నీవు నేను కూడా దేవుని ఎదుకు రావాలి. దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన నిన్ను నన్ను దీవిస్తాడు. ఆయన ఎద్దుకు రాకుండా ఆయన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈ లోకంలో చాలా కష్టం. కానీ దేవుడు నువ్వు రాకపోయినా ఆయన నిన్ను దీవించగలిగిన సమర్థుడే ఉన్నాడు. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ ప్రభు నామాన్ని కలిగి దేవుని దీవెన పొందుకొని సంఘంలో సమాజంలో వాక్యం వింటూ అభివృద్ధి చెందుతూ ఆశీర్వాదం పొందుకొని వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించి దీవించగాక. ఆమేన్. మోహన్ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా ఈ మాతో ఉంచినకే వందనాలు చెల్లించుకుంటూ యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించుగాక. ఆమేన్.